అంబటి రాంబాబు గారు, టీడీపీతో పాటు ఎల్లో మీడియాతో కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. జర్నలిజంలో అయితే నిజానికి ఇలాంటి రాతలు ఉండవు, భార్యల గురించి, చెల్లెల గురించి. ప్రత్యేకించి మీ పైన కోపమా, పార్టీ పైన కోపమా, అంటే మీ పార్టీ నాయకులు, మీ పార్టీ అధినేత పైనే కోపమా? రాధాకృష్ణ గారి పెన్ ఎలా రాయగలుగుతుంది ఇలాంటి రాతలు? రాధాకృష్ణ గారిని నేను చాలా కాలం నుంచి పరిశీలిస్తున్నా. ఆయన జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి ఒక బ్రోకర్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రక్షణగా ఉండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ తన చేతనేంత వరకు తద్వారా ఆయన ఆర్థిక లాభాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఉంటున్నాడు తప్ప జర్నలిజం మీద ఆయన ఎప్పుడూ వర్క్ చేయటం లేదు. ఆయన ఆంధ్రజ్యోతి మొత్తం మనం పరిశీలించినట్టయితే ఏబిఎన్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారు అధికారం పోగొట్టగలిగిన శక్తి ఆయనకు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. దానితో పాటు అసలు ఇది నాకు ఆ మాటలు వింటుంటే ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు మీరు వినిపించినటువంటి మాటలు ఆ పోలికేంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి జై కొడతారా లేదా? అది వేరే అంశం. దాని మీద చాలా ఉదాహరణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు. ఆయన తీసుకునే నిర్ణయాలకు ముందు మేము ఆయనతో డిస్కస్ చేస్తాం, నిర్ణయం చేసిన తర్వాత ఫాలో అవుతాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీలోనే కాదు, ఏ రాజకీయ పార్టీలోనైనా ఇలాగే ఉంటుంది. మీరు ఇందాక కొన్ని ఉదాహరణలు చెప్పారు. అవును, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అంటే జై అన్నారు, లేదు ప్రత్యేక ప్యాకేజ్ అంటే జై అన్నారు, మళ్ళా కాదు ప్రత్యేక హోదా అంటే నిరాహార దీక్ష చేశారు. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ది పార్టీ. ఆ సిస్టమ్ ఆఫ్ ది పార్టీ నుంచి ఎక్కడికి వచ్చాడు ఈయన? ఎంత నీచానికి దిగజారిపోయాడు. నా భార్యని జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నీ భార్య కాదు నీ చెల్లెలు అంటే నా భార్యకు పెళ్లి చేసి నేను పంపిస్తాననేటువంటి దశకు వెళ్ళిపోయాడే. అంటే ఏంటి పోలికేంటి? తెలియచేస్తున్నావా, తెలియక చేస్తున్నావా, ఒళ్ళు పగరతో చేస్తున్నావా, అధికారంతో నువ్వు మదించి చేస్తున్నావా? నాకు అర్థం కావట్లా. ఎందుకు చేస్తున్నావు ఇది ఎంత ఘోరమైనటువంటి విషయం. దీన్ని సభ్య సమాజం సహిస్తుందా? సభ్య సమాజమే కాదు, నేను అడుగుతా ఉన్నా. ఇన్ని జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి కదా, అవును, ఏ ఒక్క జర్నలిస్ట్ సంఘం అయినా నేను అడుగుతా ఉన్నా ఇది కరెక్ట్ అని చెప్పమనండి, నేను నోరు మూసుకుంటాను. ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు. అది తెలుగుదేశానికి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు, వైసీపీకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ జర్నలిస్టు సంఘాలు ఎవరైనా సరే మీరు ఇది రైటు, ఇది కరెక్టే అని సమర్థించమనండి ఏమన్నా. అంతేకాదు నిజంగా ఇలాంటి ఛానల్ని ఎందుకు బ్యాన్ చేయరు చట్ట ప్రకారంగా? ఏమో నేను అడుగుతా ఉన్నా. ఆ రాజుగారు ఏదో అక్కడ ఏమన్నాడు, అక్కడ వేశ్యల సంఖ్య ఎక్కువైపోయింది అన్నాడు. దట్ ఈస్ ట్రూ అని కూడా చాలామందికి తెలుసు. ఎందుకంటే అక్కడ పనిచేయడానికి వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల అక్కడ జరుగుతుందంటే దానికి ఎంతగా రాద్ధాంతం చేశారండి. తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కొమ్మినేని గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆ రాజుగారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇంత దారుణంగా చేస్తే ఎందుకని? అధికారం మీ దగ్గర ఉందనా? అధికార బలం నీ దగ్గర ఉందనా? డబ్బు ఉందనా? తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నావనా? చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నావనా? ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడరు? ఇంతవరకు క్షమాపణ చెప్పాలి కదా దీనికి. ఇంతవరకు క్షమాపణ కూడా చెప్పనటువంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు. కొత్త పలుకని దానిలో రాస్తావు. నీది వీకెండ్ అని చెప్పేసి వీకెండ్లో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వాగుతావు. ఇంత దారుణంగా వాగితే ఏం చెప్పాలి సమాధానం? కానీ పేపర్లో వచ్చేటప్పటికి రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ ఉదయం పేపర్లో వచ్చేటప్పటికి ఆ పాయింట్ తీసా. నేను మొత్తం చదివాను, దానిలో ఉంటుందేమోనని. తర్వాత ఈ వీకెండ్ కామెంట్స్లో చెప్పినప్పుడు అది కూడా రాధాకృష్ణే చదవటం ఆయన కుదరదు కాబట్టి ఎవరో యాంకర్ చేత చదివిస్తాడు. ఇది మొట్టమొదటి నుంచి వస్తున్నటువంటి సందర్భమే. అయితే అది ఖచ్చితంగా రాధాకృష్ణ వాయిసే. ఇప్పుడు యాంకర్కి ఏం సంబంధం లేదు, వాళ్ళకేం సంబంధం ఉండదు. అలాంటిది నువ్వు మాట్లాడి ఇంత ప్రజాబాహుల్యంలోకి తీసుకువెళ్ళిన తర్వాత నువ్వు పేపర్ ప్రింటింగ్లో మళ్ళీ మిస్ చేసుకున్నావు అంటే నువ్వు గ్రహించావో లేకపోతే ఎవరైనా తిట్టారో ఏం జరిగిందో తెలియదు. కానీ వదిలేసావు కదా ఎయిర్లోకి. దీనికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇలాంటి ఛానల్స్ని ఆంధ్ర రాష్ట్రంలో బతకనివ్వాలా? లీగల్గా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇవన్నీ కూడా అసలు నేను ఒకటే చెప్తున్నానండి. నేను చాలా కాలం నుంచి రాధాకృష్ణ పరిశీలిస్తున్నా. అతను నిజంగా జర్నలిజం తెలిసిన వ్యక్తిలాగా నాకు అనిపించలా. రాజకీయంగా బ్రోకరింగ్ చేసుకుని బ్రతకాలనేటువంటి ఆలోచన. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 4 డబ్బులు వస్తే
అది సంపాదించుకుందామనే ఆలోచన. ఇబ్రహీంపట్నంలో ఆయన ఒక పవర్ ప్లాంట్ సంపాదించుకున్నాడు, దాని ద్వారా డబ్బులు చేసుకోవటం, లేకపోతే ఇంకో రకంగా డబ్బులు చేసుకోవటం తప్ప రెండు ఆలోచన లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి తప్పులేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు నీ కులమనో లేకపోతే నీ వర్గమనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమనో నువ్వు సమర్థిస్తున్నావు, సమర్థించుకో, అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ ఇంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మాబోటి వాళ్ళ గురించి ఇంత నీచంగా మా ఇళ్లల్లో వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడటం ఈ సమంజసమేనా? దీన్ని ఖండించుకోకుండా ఉండటం ఎవరికైనా సాధ్యపడిద్దా చెప్పండి. ఒక్కళ్ళు వచ్చి చెప్పండి. ఇంతమంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువారు, ఎస్ రాధాకృష్ణ చెప్పింది కరెక్ట్ అని చెప్పనండి. జర్నలిజంగా ఎవరు చెప్పరు, కానీ ఖండించాల్సిన బాధ్యత కూడా ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జర్నలిస్టులు అందరూ కూడా ఇది జర్నలిజానికి ఒక మాయని మచ్చ లాంటి మాట. దీన్ని ఖండించకపోతే మీరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆలోచించుకోండి. మరొక సందర్భంలో మాట్లాడాను సార్, ఇంతకుముందు మీరే గుర్తు చేశారు. కృష్ణంరాజు గారు అమరావతి గురించి సరే తప్పే, అలాంటి మాట మాట్లాడకూడదు పదే పదే మనం అంటాము. ఆయన తప్పుగానే మాట్లాడారు అనుకున్నాం. కొమ్మినేని గారిని కూడా అవును ఒక ప్రాంతం గురించి మాట్లాడినందుకు, వ్యక్తులు కాదు, వ్యక్తిత్వం కాదు, ఒక ప్రాంతం గురించి మాట్లాడినందుకు కృష్ణంరాజు గారిని జైల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీట్లో కూర్చున్నా సరే ఒక సైకో అని, ఒక తొగ్లక్ అని, పరదాల సీఎం అని, అది కాకుండా కుటుంబ సభ్యుల గురించి, సతీమణి గురించి, పార్టీ నాయకులైన మిమ్మల్ని కానీ మీ కుటుంబ సభ్యులను కానీ ఇతరులు కానీ అంత నీచాతి నీచమైన రాతలు రాస్తూ అన్ని డిబేట్లు పెట్టిస్తూ ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు సార్? ఏం చేస్తామండి? ఇవాళ పత్రికా స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. ఆ పత్రికా స్వేచ్ఛ ముసుగులో రాధాకృష్ణ లాంటి కొందరు రాజకీయ బ్రోకర్లనండి, ఒక అనైతికమైన వ్యక్తులనండి, డబ్బు కోసం ఏదైనా చేసేటటువంటి వ్యక్తులనండి వాళ్ళు విచ్చలవిడిగా చేస్తున్నప్పుడు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుంది. అట్ ది సేమ్ టైం జర్నలిస్టులందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్టు సమాజం చాలా పెద్దది. వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి శక్తివంతులు. వాళ్ళ రాతలు కానీ వాళ్ళ పెన్ను కానీ ఇలాంటి రాతలు రాస్తుంటే ఖండించకపోతే ఎలాగండి? ఒకటి మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు. అవును, మేము ఏం చేయాలి? ఇవాళ సభ్య సమాజంలో మొక్కయ్య వంగనిది మానయ్య వంగన అని కాదు, ఒక విషపు మొక్కని తుంచేయాలంటే బోళ్ళన్ని ప్రశ్నలు ఉద్భవిస్తాయి. అది విషపు మొక్క అనేది ప్రజలందరికీ అర్థమవుతోంది ఇవాళ. అది చాలా ప్రమాదకరమైంది సమాజానికి. ఆంధ్రజ్యోతి కానీ రాధాకృష్ణ కానీ సైకోయిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయటమే కాకుండా పార్టీలో ఉన్న మాబోటి వ్యక్తుల్ని కూడా మేము అవునండి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే మేము ఆచరిస్తాం, దానికి మాకు బుర్రలేదు, మా మెడకాయ మీద తలకాయ లేదు, ఆ తలకాయలో గుజ్జు లేదు, ఇతనికే ఉందా గుజ్జు? బ్రహ్మాండమైన గుజ్జు అంతా ఇతనికే ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడికే ఉందా గుజ్జు? ఎవరికి లేదా? మేము మనుషులం కాదా? ఇంత విషం కక్కేటటువంటి రాతలు మాటలు చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది సభ్య సమాజం సహించలేనటువంటి అంశం. దీని మీద ఖచ్చితంగా జర్నలిస్టులు సమాజం ఆలోచన చేయాలి. అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదో ప్రభుత్వం మీ చేతిలో ఉందని చెప్పేసి ఆ రోజున కొమ్మినేని శ్రీనివాస్ గారిని రాజు గారిని పట్టుకెళ్ళిపోయారు, అర్ధరాత్రి వచ్చి పట్టుకెళ్ళిపోయారు. నేను అదే అంటున్నాను, అసలు ఏ సంబంధం లేని కొమ్మినేని గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. ఇన్ని రాతలు రాసినటువంటి రాధాకృష్ణని మీరు ఏమి వదిలేయడం వల్లే కదా ఇంత పెద్ద మహావృక్షం విషవృక్షం అయిపోయింది. అది వదిలేశామా, వాళ్ళ విచక్షణకు వదిలేశామా, పత్రికా స్వేచ్ఛ ముఖంగా దాన్ని వదిలేశామా అనేది వేరే అంశం. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది తప్పు ఎవరైనా. ఓకే, ఇప్పుడు మనం కాదు, కొమ్మినేని శ్రీనివాస్ గారిని తీసుకెళ్ళడం తప్పు అంటున్నాం, అవును, రాజుగారిని అరెస్ట్ చేయడం తప్పు అంటున్నాం. వాళ్ళిద్దరూ రాజుగారు కానీ కొమ్మినేని శ్రీనివాస్ గారు కానీ, కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎంప్లాయ్, రాజుగారు ఒక అనలిస్ట్, వాళ్ళకి నిజంగా సంబంధం లేదు. ఇది ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి సంబంధించినటువంటి అంశం. ఇది ఎవరో నేను నువ్వో కూర్చొని డిబేట్ లో మాట్లాడిన మాటలు కావు. ఇది సాక్షాత్తు జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి బ్రోకర్ అయినటువంటి రాధాకృష్ణ పెన్ను నుంచి వెలువడినటువంటి అక్షరాలు. ఈ అక్షరాలకు బాధ్యత వహించవలసింది రాధాకృష్ణ కాదా? రాధాకృష్ణ నేను చెప్పకూడదు కానండి, ఇంతకు ముందు కూడా నాకు రాధాకృష్ణ తెలుసు. అతను జర్నలిస్టుగా పేరులో వచ్చాడు, కానీ అతను అన్ని రకాల బ్రోకరిజం చేయగలిగినటువంటి సమర్థుడు. అందువల్ల అతను ఎదిగాడు. ఇంతమంది జర్నలిస్టు ఉన్నారు, ఎవరు ఆ స్థాయికి ఎదిగారా? ఏది పడితే చేయగలిగినటువంటి సమర్థుడు కాబట్టి ఎదిగాడు. సరే ఎదిగాడు, అతను అదృష్టం, అది వేరే విషయం. చంద్రబాబు సపోర్ట్ చేశాడు, చంద్రబాబుని బెదిరిస్తాడు, చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేస్తాడు, ఏం చేసుకుంటాడు, అది వేరే విషయం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేస్తున్న మా కుటుంబాల మీద
ఈ రకమైనటువంటి విషం కక్కటాన్ని ఈ సమాజంలో ఎవరు సహిస్తారు, ఎవరు దీన్ని హర్షిస్తారు, ఎవరు దీన్ని సమర్థిస్తారు? దానికి సమాధానం కావాలని అడుగుతా ఉన్నా. అంటే ఈ కుటుంబాల్లో నుంచి కూడా ఒక ఒత్తిడి వస్తుంది కదా, ఎందుకు ఇలాంటి మాటలు అనిపించుకోవాలి, ఏం ఆ పార్టీలో ఉండకపోతే ఏంటి, వైఎస్ఆర్సీపీలో ఉండకపోతే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి జై కొట్టకపోతే ఏంటి, అంటే కుటుంబ సభ్యులు అంటే మాకు ఈ రాధాకృష్ణ విషయం మాకు తెలుసు, ఆంధ్రజ్యోతి విషయం మాకు తెలుసు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే మాకు బాధ కలిగిద్ది, రక్తం ఉడికిపోద్ది తప్ప మా గమ్యం మారదు, ఓకే, మా లాయలిజాలు మారవు, పార్టీతో మాకున్న విశ్వాసాలు మారవు. వాటన్నింటినీ దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మావిగాని విషయం నువ్వు మాట్లాడు, తప్పులేదు, మావిగాని కరెక్ట్ కాదని ఇంకోటని మాట్లాడు, కానీ ట్రోల్ చేసే విషయాలు, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనే విషయాలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు అనే విషయాలు మీరు చెప్తున్నారు, భజన చేస్తున్నారు, చేసుకోండి. వాళ్ళ ఆంధ్రజ్యోతి కానీ ఇంకా ఇతర పత్రికలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా తప్పు అంటారు, చంద్రబాబు ఏం మాట్లాడినది రైట్ అంటారు, అమరావతి అద్భుతం అంటారు. ఏమైంది అమరావతి నాకు తెలియక అడుగుతాను. ఎప్పుడు ప్రారంభించారు మీరు అమరావతి? ఎప్పుడు మీరు ఫౌండేషన్ వేశారు? 5 సంవత్సరాలు మీరు ఉన్నారు, ఏం చేశారు అమరావతిలో? ఇవాళ వచ్చారు, ఇవాళ ఏం చేస్తున్నారు మీరు అమరావతిలో? అమరావతి పూర్తి కాదు అని మీరే చెప్తున్నారు కదా, పూర్తిగానే అమరావతి గురించి భజన చేయాలా మేము? నాకు అర్థం కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్టర్నేటివ్ విధానాన్ని, ఒక మంచి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని మావిగనని ఒక సూచన చేశారు. సూచనకి భయపడుతున్నారే, భయపడి ఇలాంటి పిచ్చి రాతలు, పిచ్చి వ్యాఖ్యలు, సైకోయిజంగా ప్రవర్తించి ఏదో ఒక విధంగా బూతులు తిట్టే కార్యక్రమం చేస్తున్నారంటే మావిగన్ ప్రభావం తీవ్రంగా ఉంది రాష్ట్రంలో.